హలో. ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్, ఐబ్రో లిక్విడ్స్ ఏమి పెట్టకుండా న్యాచురల్గా ఐబ్రోస్ డార్క్ అండ్ థిక్గా కనిపించడానికి ఒక చిన్న టిప్. ఇలా వాల్నట్స్ తీసుకుని కటర్ తోటి పప్పు అనేది వేరు చేసుకోవాలి. రెడీమేడ్ పప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రెష్ అయితే రిజల్ట్ ఉంటుంది. ఇలా ఫోర్క్ గుచ్చేసుకుని ఈ పప్పునంతా స్టవ్ మీద పెట్టి మంచిగా కాల్చుకోవాలి. లోపల కూడా కాలేటట్టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోవాలి. చూడండి, ఇలా బొగ్గులాగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్మూత్ పేస్ట్ లాగా నూరుకుందాం. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి. బాగా ఇలా నూరుకోవడం వలన క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత డార్క్గా వచ్చిందో. ఈ వాల్నట్స్లో సెలీనియం ఉంటుంది కాబట్టి ఈ సెలీనియం అనేది హెయిర్ డార్క్నెస్కి మరియు థిక్నెస్కి యూజ్ అవుతుంది. చూడండి, ఆయిలీగాను మరియు బ్లాక్గాను తెలుస్తుంది. కొంతమందికి ఐబ్రోస్లో కూడా వైట్ హెయిర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల ఆ వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా బౌల్లోకి తీసుకొని అవసరం అనుకుంటే 1 or 2 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఏది కావాలన్నా మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా వేలుతో అప్లై చేయకుండా ఒక చిన్న ఇయర్ బడ్ తీసుకుని ఇయర్ బడ్ తోటి ఐబ్రో మొత్తం అప్లై చేసుకోవాలి. ఐలిడ్స్కి కూడా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఐబ్రో ఫాల్ ఉంటుంది కొంతమందికి, ఐ ల్యాషెస్ ఫాల్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ రెమెడీ యూజ్ అవుతుంది.